హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరకరలాడే మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్చర్కు అరకప్పు శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు అర స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అయితే ఉండలు లేకుండా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే వీడియోలో మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర పౌడర్ని వేసుకుందాం. జీలకర్ర పొడిని మనం వేయించుకొనైనా వేసుకోవచ్చు, లేదా అలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పిండిని ఒత్తుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగాను ఉండకూడదు ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు బాగా పిండిని అయితే ఫ్రెష్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో. చూసారు కదా ఫ్రెండ్స్, మురుకులకు పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు శనగపిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని ఇందులో అర స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వచ్చి ఆప్షనబుల్, వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇప్పుడు ఉండలు లేకుండా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సర్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నానో అలానే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇట్లా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అయితే అలా జారిపోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితేనే కారం బూందీ బాగా వస్తుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఇప్పుడు మురుకులు పిండుకోవడానికి ముందుగా మురుకులద్దలు అయితే తీసుకోవాలి. అందులో నేనైతే ఈ సన్న దుంకలు ఉన్న దబ్బనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మురుకుల మిశ్రమాన్ని అయితే కొద్దిగా బాల్ లాగా చేసుకుంటూ అలా అందులోకి వేసుకొని ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొద్దిగా వేసుకొని దాంట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా టైట్ చేస్తున్నానో అలానే టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం మురుకులు పిండుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం చెయ్యి దూరంగా పెట్టి పిండాలి ఫ్రెండ్స్, లేదంటే చెయ్యి అనేది హీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. మీకైతే నేను ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బురగలు అనేది మనం మురుకులు అందులో వేసుకున్నప్పుడు బురగలు ఏదైతే వస్తుంది కదా, ఆ బురగలు అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మురుకులు మనకు డీప్ ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా బాగా డీప్ ఫ్రై ఎర్రగా కాలిపోయాయి. ఇప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా మనం కారాలు పిండుకుందాం. చూస్తున్నారు కదా, ఇలానే మొత్తం పిండిని కారాలు మనం పిండుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా కాలిపోయింది. ఇంకో వైపుకు తిప్పి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం, పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కారం బూందీ అయితే రెడీ చేసుకుందాం. కారం బూందీకి నా దగ్గర ఇదే గెంటె ఉంది కాబట్టి ఈ గెంటెలో నేను కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా అయితే అందులో పిండి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండి మనం ఆ గెరిటిలోకి వేసేటప్పుడే కిందకైతే కారం బూందీ అయితే దిగుతుంది. అలానే ఉండాలి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ అనేది బాగా తీసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్రై అవుతున్నాయి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను ఆయిల్లో నుంచి ఇవి తీసేస్తున్నాను. చూడండి, బాగా ఫ్రై అయిపోయి ఎర్రగా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇలానే మిగిలిన మిశ్రమాన్ని కూడా మనం మొత్తంగా డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరకరలాడుతూ ఎంత బాగా క్రంచీగా ఉన్నాయో చూసారు కదా. ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా మనం బౌల్లో తీసి పెట్టుకుందాం. బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్నిగా శనగగింజలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి శనగగింజలు వచ్చి ఫ్రై కోసం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అలానే ఇందులోకి కొన్ని పుట్నాల పప్పు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. బాగా వేగాలి, కొంచెం క్రంచీగా అయినంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, క్రంచీగా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే ఇప్పుడు ఇందులోకి కొన్ని కార్న్ఫ్లేక్స్, పిల్లలు ఇవి ఉంటే బాగా తింటారు అనేసి ఇవైతే నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవైతే తొందరగా వేగిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని అటుకులు అయితే వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర పెద్ద జాలి లేదు కాబట్టి నేనైతే చిన్న జాలిని అయితే తీసుకుని ఇందులో అయితే అటుకులు ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి మనం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 4 మిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్నాము. చూడండి, కారాలు అయితే ఎంత క్రంచీగా ఉన్నాయో, క్రంచీగా క్రిస్పీగా చూడడానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టేస్టీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, అటుకులు, శనగపప్పు, వేరుశనగ గింజలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్, కారం బూందీ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు కారం తినేటట్లయితేనా కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కింది నుంచి పై వరకు బాగా కలిపి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, కరకరలాడే మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.